ఇంతకీ మన మహేష్ బాబు సినిమా స్టేటస్ ఏంటి? బాలయ్య శివతాండం జరుగుతుంది అక్కడేనా? రవితేజ మాస్ జాతర జరిగే ప్లేస్ ఎక్కడో? విశ్వక్ సినిమా విశేషాలంటో మరి ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే ఇక్కడో లుక్ వేస్తే సరి. సమ్మర్ సెగలు పుట్టిస్తుంది. అయితేనేం ఫ్యాన్స్ కోసం ఈ మాత్రం చేయలేమా అంటూ ఎమ్మజోరుగా షూటింగ్ చేస్తున్నారు మన టాలీవుడ్ హీరోలు. మొదటగా మన సూపర్ స్టార్ మహేష్ సినిమా సంగతికొస్తే SSME 29 వర్కింగ్ టైటిల్తో ఇప్పటికే ముచ్చటగా 3 షెడ్యూల్స్ ని పూర్తి చేసిన జక్కన్న లేటెస్ట్ గా 4వ షెడ్యూల్ ని శంకరపల్లి జన్వాడలో మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అక్కడ వేసిన ఓ భారీ సెట్ లో సాంగ్ షూట్ లో పాల్గొంటున్నాడట మన మహేష్. ఇక ఇప్పటికే భారీ అంచనాలతో సెట్స్ పైకి వెళ్లిన బాలయ్య అఖండ 2 షూటింగ్ సంఘీ టెంపుల్ వద్ద చేస్తున్నాడట డైరెక్టర్ బోయపాటి. ఇక ఇప్పటికే సెప్టెంబర్ 25న సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పడంతో త్వరగా పూర్తి చేసే పనిలో పడింది మూవీ టీం. ఇక రిలీజ్ కావాల్సిన మాస్ జాతర సినిమా రవితేజకి యాక్సిడెంట్ అవడంతో జులైకి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూట్ ని జన్వాడలో ప్లాన్ చేశాడట డైరెక్టర్ భాను బొగ్గవరపు. ఇక వరుస ఫ్లాప్లతో డీలా పడ్డ వరుణ్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కొరియన్ కనకరాజు. ఫ్యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా షూట్ లేటెస్ట్ గా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుందని సమాచారం. ఇక భారీ బడ్జెట్ తో వస్తున్న సంబరాల ఏటుగట్టులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో ప్లాన్ చేశాడట ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి. ఇక తేజ సజ్జా మీరాయి మూవీ షూటింగ్ అజేజ్ నగర్ లో జరుగుతుండగా విశ్వక్ సేన్ అనుదూప్ డైరెక్షన్ లో వస్తున్న ఫంకీ షూటింగ్ రామాయణాడు స్టూడియోలో జరుగుతుందట. ఇక తండెల్ తో సక్సెస్ కొట్టిన చైతు ప్రస్తుతం దండు కార్తిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మిస్టరియస్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఫైర్ స్టేషన్ దగ్గర ప్లాన్ చేశాడట డైరెక్టర్ కార్తిక్ వర్మదండు. ఇక మురళీకిషోర్ డైరెక్షన్ లో లెనిన్ గా వస్తున్న మన అక్కినేని అయ్య గారు ప్రస్తుతం ముచ్చింతల్లో తన సినిమాని పరుగులు పెట్టిస్తున్నాడట. ఇక హర్రర్ కామెడీగా వస్తున్న రాజాసాబ్ షూటింగ్ ప్రస్తుతం కీసెరలో వేసిన సెట్ లో జరుగుతున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. మొత్తానికి ఎండని కూడా లెక్క చేయకుండా మన తారలు ఇలా తమ సినిమాలని పరుగులు పెట్టిస్తున్నారన్నమాట. మరోసారి మన తెలుగోడి సినిమా ప్రపంచ వేదికపై సందడి చేసింది. ఇప్పటికే 2 ఆస్కార్లని టాలీవుడ్ కి అందించిన RRR సినిమా ఇప్పుడు మరోసారి లండన్ లో రీసౌండ్ చేస్తుంది. RRR లైవ్ కాన్సర్ట్ అంటూ ఏర్పాటు చేసిన ఈవెంట్ లో దర్శకుడు జక్కన్న, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిలతో పాటు తారక్, చరణ్లు కూడా పాల్గొనటం ఇక్కడ విశేషం. RRR సినిమాతో టాలీవుడ్ సత్తాని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి ఇప్పుడు మరోసారి లండన్ వీధుల్లో హల్చల్ చేస్తున్నాడు. లండన్ లో ఫేమస్ అయిన రాయల్ ఆల్బర్ట్ హాల్లో నిర్వహించిన RRR లైవ్ కాన్సర్ట్ లో జక్కన్న, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిలతో పాటు జూనియర్ NTR రామ్ చరణ్లు కూడా చీఫ్ గెస్ట్లుగా అటెండ్ అవ్వడం ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చింది. ఇక ఈ ఈవెంట్ లో తమ అభిమాన హీరోల్ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగపడటం విశేషం. ఇక త్వరలోనే NTR బర్త్డే రానుండడంతో ముందుగానే బర్త్డే విషెస్ చెప్పి తారక్ పట్ల తన లవ్ ని చాటుకున్నాడు చరణ్. ఇక ఈ సందర్భంగా నాటు పాటకి తన ఫ్రెండ్ చరణ్ తో కలిసి చేసిన డాన్స్ జీవితంలో మర్చిపోలేని చెప్పుకొచ్చాడు యంగ్ టైగర్. ఇక చిరంజీవి గారు, బాబాయ్ బాలకృష్ణ మంచి డాన్సర్లు అని వారిద్దరూ కలిసి ఈ నాటు పాటకు డాన్స్ చేస్తే చూడాలని ఉందని, అది చరిత్రలో ప్రధానంగా నిలిచిపోతుందని తన మనసులో మాటని బయటపెట్టేశాడు తారక్. దీంతో ఆడిటోరియం ఒక్కసారిగా అరుపులతో దద్దరిల్లిపోయింది. అయితే ఈ ఈవెంట్ కోసం RRR టీంతో మహేష్ బాబు కూడా కలిసి వస్తాడని ఫ్యాన్స్ ఆశించినా రాకపోవడంతో కాస్త డిసప్పాయింట్ అయ్యారట మూవీ లవర్స్. ఏది ఏమైనా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రూపొందిన ఈ సినిమా బ్రిటిష్ వారి సొంత దేశమైన లండన్ లో వారి సమక్షంలోనే కలిసి చూడటం విశేషమని చెప్పాలి. గుమ్మడికాయంత టాలెంట్ తో పాటు ఆవగించంత అదృష్టం ఉండాలి అంటారు పెద్దలు. ఇక సినీ ఇండస్ట్రీలో ఈ సామెతకి సర్క్యులేషన్ ఎక్కువనే చెప్పాలి. సత్తా ఎంతున్నా సరైన అవకాశం రాకపోతే సోదిలో లేకుండా పోతారని ఇండస్ట్రీ ఎన్నోసార్లు నిరూపించింది కూడా. ప్రస్తుతం సుధీర్ బాబు తీరు అలానే కనిపిస్తుంది. విభిన్న కాన్సెప్ట్లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడన్న మాటే కానీ హిట్ టాక్ పలకరించని పరిస్థితి. దీంతో గేరు మార్చి ఇదిగో రక్తపాతం సృష్టిస్తానంటూ ఇలా బయలుదేరిపోయాడట ఈ ఘట్టమనేని అల్లుడు. ఘట్టమనేని వారి అల్లుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన సుధీర్ బాబు పరిస్థితి 6 హిట్టు 6 ఫ్లాపులు అన్నట్లుగా ఉంది.
శివ మనసులో శృతి అంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ ఇది నా సాలిడ్ హిట్ అని ఒక్క సినిమాని చెప్పుకోలేకపోతున్నాడంటే యంగ్ హీరో సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కెరీర్ మొదట్లో చేసిన ప్రేమ కథా చిత్రమే ఇప్పటికీ తలుచుకోవాల్సిన పరిస్థితి. ఇక భలే మంచి రోజు, సమంతకమని, నన్ను దోచుకుందువట్టే సమ్మోహనం వంటి సినిమాలు పర్లేదనిపించినా సాలిడ్ హిట్ ని టచ్ చేయలేకపోయాయి. ఇక గత కొంతకాలంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటూ చేసిన మామా మచ్చింద్ర, హరోం హరా, మానా అన్న సూపర్ వంటి సినిమాల నంబర్స్ ని పెంచాయి కానీ సాలిడ్ నంబర్స్ ని కలెక్ట్ చేయలేకపోయాయి. దీంతో కాస్త ఆలోచనలో పడ్డ సుధీర్ తనకి నన్ను దోచుకుందువట్టే వంటి మోస్తారు హిట్ ఇచ్చిన ఆర్ఎస్ నాయుడుతో మళ్లీ జతకడుతూ లేటెస్ట్ గా ఓ పోస్టర్ వదిలాడు. ఎ బ్రోకెన్ సోల్ ఆన్ ఏ బ్రూటల్ సెలబ్రేషన్ అంటూ వదిలిన ఈ పోస్టర్ నిండా డెడ్ బాడీస్ తో ఫుల్ బ్లడ్ షేడ్ ఉండటం గమనార్హం. ఇక ఈ సినిమాని ప్రామిసింగ్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్స్ మీడియా ప్రొడ్యూస్ చేయటం విశేషం. అయితే నన్ను దోచుకుందువట్టే తెరకెక్కించిన ఆర్ఎస్ నాయుడు దాదాపు 8 ఏళ్లకి మెగాఫోన్ పట్టడం ఆశ్చర్యం. చూడాలి మరి సిల్వర్ స్క్రీన్ పై రక్తపాతాలతో కలెక్షన్స్ కొల్లగొడుతున్న హీరోల సరసన సుధీర్ బాబు నిలుస్తాడో లేదో. పుష్పరాజ్గా ఇండియన్ ఇండస్ట్రీపై తనదైన సంతకం చేసిన బన్నీ ఇప్పుడు సరికొత్త అప్డేట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. ఇప్పటికే అట్లీ సినిమాకి కమిట్ అయిన అల్లు అర్జున్ తాజాగా అమీర్ మహాభారతంలో నటిస్తున్నాడంటూ, అది కూడా అర్జునుడి పాత్రలో అంటూ నెట్టింట న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. దీంతో మా బాబు భారీ సినిమాలకి బాగానే గురిపెట్టాడుగా అంటూ మురిసిపోతున్నారట మూవీ లవర్స్. పుష్ప 2తో దాదాపు 2000 కోట్లు కొల్లగొట్టిన ఐకాన్ స్టార్ అట్లీ సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 600 కోట్లతో హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ లేదా జూలైలో ముంబైలో స్టార్ట్ అవ్వనుందని సమాచారం. ఇక ఇదిలా ఉంటే మన బన్నీ అమీర్ తీయబోతున్న మహాభారత్లో పార్ట్ కాబోతున్నాడని తెలుస్తోంది. అది కూడా కీలకమైన అర్జునుడి పాత్రలో. వాస్తవానికి ఇప్పటికే నా టార్గెట్ మహాభారత్ అని క్లారిటీ ఇచ్చాడు మన జక్కన్న. అయితే జక్కన్న కన్నా ముందే తీసేస్తానంటూ రెడీ అయిపోయి పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్. 2 గంటల్లో ఎమర్చలేని ఈ ఇతిహాసాన్ని 5 భాగాలుగా చేసి 5గురు అగ్రదర్శకులతో వీటిని తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాడట. అందులో భాగంగా తొలి భాగానికి సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహించబోతున్నాడని బీటంలో వినిపిస్తోంది. ఇక లేటెస్ట్ గా అమీర్తో బన్నీ దిగిన ఫొటోస్ కూడా నెట్టింట సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. దీన్ని బట్టి వీరిద్దరి మధ్య ఏదో క్రేజీ డిస్కషన్ జరిగే ఉంటుందన్న టాక్ గట్టిగానే వినబడింది. సో తాజాగా వినిపిస్తున్న టాక్స్ ప్రకారం అమీర్ మహాభారత్లో బన్నీ భాగమైన ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాని 5 భాగాలుగా చేసి 6 నెలల గ్యాప్తో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట అమీర్. చూడాలి మరి భారీ కాస్టింగ్ అండ్ బడ్జెట్తో తెరకెక్కబోయే ఈ సినిమాలో ఎవరెవరు కీలక పాత్రలు దక్కించుకుంటారో, ఎప్పుడు ఈ సినిమా ఆడియన్స్ ని పలకరించనుందో. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీపై కాస్త గట్టిగానే పడుతోంది. ఇప్పటికే ఇండియన్ సినిమాల్లో నటిస్తున్న పాకిస్తానీ నటులని తొలగించాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తాజాగా తమ క్రేజీ ప్రాజెక్ట్లో నటిస్తున్న పాకిస్తానీ నటిని తొలగించిందట ఓ మూవీ టీం. ఇంతకీ ఆ నటి ఎవరో, చేస్తున్న సినిమా ఏంటో మీరే చూసేయండి. సనమ్ తేరీ కసం బాలీవుడ్లో మొదట పర్లేదనిపించిన రిలీజ్లో మాత్రం దుమ్ము లేపిన సంగతి తెలిసిందే. 2016లో విడుదలై 16 కోట్లు వసూలు చేసిన సినిమా తాజాగా రిలీజ్ అయి ఏకంగా 41 కోట్ల వసూలు రాబట్టడం విశేషం. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేసింది మూవీ టీం. హర్షవర్ధన్ రాణే, పాకిస్తాన్ నటి మావ్రా హోకెన్ హీరోయిన్లుగా మొదలుపెట్టిన ఈ సినిమా నుండి తాజాగా మావ్రాని తొలగించిందట మూవీ టీం. ఇప్పటికే వార్ కారణంగా పాక్ నెగటివిటీ మూటగట్టుకోవడానికి తోడు మావ్రా పాక్కి అనుకూలంగా సపోర్ట్ చేయడంతో ఈ డిసిషన్ తీసుకున్నారట దర్శక నిర్మాతలు రాధికారావు, వినయ్. ఇక ఈ సినిమాలో మావ్రా నటిస్తే తాను నటించనని ఖరాఖండిగా చెప్పాడట హీరో హర్షవర్ధన్ రాణే. దేశమే అన్నిటికంటే ముఖ్యమని, ఏ రకమైన ఉగ్రదాడినైనా ఖండించాల్సిందేనని, భారతీయ సినిమాల్లో నటించి ఎంతో ప్రేమ, అభిమానం పొందినవారు ఉగ్రదాడిని ఖండించకపోవడం బాధాకరమని చెప్పుకొచ్చింది సనమ్ తేరీ కసం టీం. ఏది ఏమైనా ఉగ్రవాదంపై పోరాడేందుకు సినీ తారలంతా ఇలా ఒకే మాట మీద ఉండటం మెచ్చుకోతగ్గ విషయమే. ప్రముఖ తమిళ హీరో విశాల్ అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. తమిళనాడు విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వెళ్లిన విశాల్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అందరూ షాక్కి గురయ్యారు. అసలు విశాల్కి ఏమైంది, ఏం జరిగింది అంటూ ఆరాలు తీస్తున్న అభిమానులకి ఇదిగో ఇలా క్లారిటీ ఇచ్చింది విశాల్ టీం.
అటు తన సినిమా షూటింగ్ సమయంలో ఎక్కువగా గాయపడుతూ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు హీరో విశాల్. ఇప్పటికే పలు హెల్త్ ఇష్యూస్ ఎదుర్కొంటున్న తాజాగా విశాల్ ఒక కార్యక్రమంలో స్పృహ తప్పి పడిపోవడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అసలు విషయంలోకి వెళ్తే 2025 మిస్ కువాగం ట్రాన్స్జెండర్ బ్యూటీ కాంటెస్ట్ విల్లుపురం వేదికగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు విశాల్. ఈ కార్యక్రమంలో విశాల్ స్పృహ తప్పడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఆయన కోలుకున్నారు. దీంతో ఎందుకు ఇలా సడన్ గా విశాల్ స్పృహ తప్పి పడిపోయారు అని అభిమానులు కంగారు పడుతుండగా తాజాగా ఈ విషయంపై విశాల్ పర్సనల్ మేనేజర్ హరి అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు. విశాల్ ఆహారం సరిగ్గా తీసుకోలేదు. మధ్యాహ్నం ఆయన ఆహారం తీసుకోకుండా కేవలం జ్యూసులు మాత్రమే తీసుకున్నారు. దీంతో ఇలా స్పృహ తప్పి పడిపోయారు. ఇక డాక్టర్స్ ఫుడ్ ని స్కిప్ చేయవద్దని సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. అరగంట విశ్రాంతి తీసుకుని మళ్లీ విశాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటూ విశాల్ హెల్త్ పై అప్డేట్ ఇచ్చాడు హరి. దీంతో ఆహారాన్ని స్కిప్ చేయటం వల్లే ఇలా విశాల్ స్పృహ తప్పి పడిపోయారని, అంతకు మించి ఇంకేమీ లేదని తేలియడంతో కూలయ్యారట విశాల్ ఫ్యాన్స్. ఇకపోతే విశాల్ గతంలో మదగజరాజా ఈవెంట్లో కూడా అనారోగ్యంగా కనిపించారు. అక్కడ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పైగా స్టేజ్ పై మైక్ పట్టుకుని వణుకుతూ కనిపించి అందరిలో సరికొత్త అనుమానాలు క్రియేట్ చేశారు. ఇక ఆయనను చూసి అభిమానులు ఆందోళన పడ్డారు. అయితే ఆ సమయంలో విశాల్ తీవ్ర జ్వరంతో ఉన్నాడని, అందువల్లే అలా నీరసంగా వణుకుతూ కనిపించారని ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. ఏదేమైనా విశాల్ ఇలా హెల్త్ ఇష్యూతో మీడియాలో తరచుగా హైలైట్ కావడంతో డీలా పడిపోతున్నారు విశాల్ ఫ్యాన్స్. వైవీఎస్ చౌదరి, నందమూరి ఎన్టీఆర్ కుటుంబం నుంచి 4వ తరం నటవారసుడు హరికృష్ణ మనవడు ఎన్టీఆర్ తొలి చిత్రం సోమవారం ఎన్టీఆర్ ఘాట్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వీరారావు అరంగేట్రం చేస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుమార్తెలు నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి, గారపాటి లోకేశ్వరులతో పాటు బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా పాల్గొనటం ఇక్కడ విశేషం. ఇక్కడికి పిచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి గెస్ట్లకి అండ్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి మెయిన్గా ఉమెన్ ఎంపవర్మెంట్తో స్టార్ట్ అయింది మా ప్రోగ్రామ్. లోకేశ్వరి గారు, పునందేశ్వరి గారు అండ్ భువనేశ్వరి గారు ఇలా వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది మా అందరికీ. అండ్ వి కమ్ అప్ విత్ ఎ గుడ్ ఫిలిం. మా ఆడియన్స్ అందరికీ ఒక మంచి ఫిలిం ఇచ్చి అండ్ మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. శుభోదయం అండి. మమ్మల్ని ఆశీర్వదించడానికి మా ముహూర్తం షాట్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా ముత్తాత నందమూరి తారక రామారావు గారు, ఆయన పక్కనే నిలబడి చూస్తున్న మా తాత నందమూరి హరికృష్ణ గారు, మరియు మా నాన్న నందమూరి జానకిరామ్ గారి ఆశీస్సులు ఎప్పుడూ నాతో ఉంటాయని నేను నమ్ముతాను. దివి నుండి వారు ఇవాళ ఈ కార్యక్రమాన్ని చూస్తూ సంతోషిస్తారని నేను నమ్ముతున్నాను. నేను వేయబోయే మొదటి అడుగుకి మా తాతలు, మా అమ్మమ్మలు, మా బాబాయిలు, నా మొత్తం కుటుంబం అందరి ఎంకరేజ్మెంట్ ఉండడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్కి వచ్చి మంచి మనసుతో పూజ చేశారు మా నాన్నమ్మ నందమూరి లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ నాని. అలాగే ఈ ముహూర్తం షాట్కి డైరెక్షన్ చేసిన మా అమ్మమ్మ లోకేశ్వరి గారికి, కెమెరా ఆన్ చేసిన మా అమ్మమ్మ పురంధేశ్వరి గారికి, క్లాప్ కొట్టిన మా అమ్మమ్మ భువనేశ్వరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ముహూర్తం షాట్కి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించిన మా తాత నందమూరి మోహన్ కృష్ణ గారికి, స్క్రిప్ట్ అందించిన మా అత్త సుహాసిని గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వార్తలు, విశేషాలన్నీ ప్రజలకి అందజేస్తున్నందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇప్పటిదాకా గైడ్ చేస్తూ వచ్చినందుకు మా డైరెక్టర్ వైవిఎస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న.
ఈరోజు ఎప్పటికీ నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అండి. ఆయన 4వ తరానికి చెందిన, మళ్ళీ ఆయన పేరుతో 3 అక్షరాలతో, ఆ పవర్ఫుల్ 3 అక్షరాలతో ఆయన మనవడు తాతయ్య గారి పేరుని, ఎంతో ప్రేమ అనురాగం ఆప్యాయతలతో పెట్టుకున్న ఆ పేరుని పెట్టుకోవడం అంటే అది ఈజీ కాదు. ఆ పేరును పెట్టుకున్న వ్యక్తి, పెట్టుకోవడం అంటే మళ్ళీ అది ఫైన్ ఆర్ట్స్లోనే రాణించాలి. చాలామంది పెట్టుకుంటారు పేర్లు, మళ్ళీ ఫైన్ ఆర్ట్స్లో రాణించాలి. ఆయన ఏ ఫైన్ ఆర్ట్స్లో అయితే రాణించారో ఆ ఫైన్ ఆర్ట్స్లో రాణించాలి. పుట్టినప్పుడు పెట్టుకుంటాం, పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ ఫైన్ ఆర్ట్స్ ఆయనలో కనపడాలి. అలా కనపడిన ఆ అబ్బాయి నా కళ్ళల్లో పడతాం, ఆ కళ్ళల్లో కనపడిన అబ్బాయి యొక్క లాంచింగ్ ముహూర్తం, షూటింగ్ ముహూర్తం ఈ ప్రదేశంలో జరగటం, నేను అనుకోవటం, అది జరగటం, అది కూడా ఆయన యొక్క, మా దైవం యొక్క కుమార్తెల చేతుల మీదుగా జరగటం అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి, అద్వితీయమైన మరుపురాని ఒక ఘట్టం అన్నమాట. ఇది వాళ్ళ బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.